అందరికీ నమస్కారం. వివాహ శుభకార్యముల ప్రకటనలు మరియు పుట్టినరోజు నామకరణ మహోత్సవ ప్రకటనలు చేయబడును. అదేవిధంగా ఉద్యోగ వ్యాపార రాజకీయ ప్రకటనలు చేయబడును. ప్రకటనలు కావలసిన వారు మన మన్యం 2021@gmail.com ఈమెయిల్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు. మన మనీ న్యూస్కి స్వాగతం. అందరికీ నమస్కారం. ముందుగా వార్తలకు స్వాగతం. అల్లూరి సీతారామరాజు జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ ఇన్ఛార్జ్ ఎస్ గంగరాజు ఆధ్వర్యంలో శనివారం పాడేరులో ఆమ్ ఆద్మీ పార్టీ మొదటి సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఆర్ మణినాయుడు మరియు ఆమ్ ఆద్మీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్ సిరా రమేష్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేజ్రీవాల్ యొక్క నాయకత్వం జిందాబాద్ జిందాబాద్ ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి ప్రాంతంలో ప్రజలు చాలా ఉత్సాహంగా ఉండి పార్టీ సభ్యత తీసుకుంటున్నారని ఆయన అన్నారు. అంబేద్కర్ ఆశయాలతో కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీని దేశవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్తున్నారని, పార్టీ స్థాపించిన 10 సంవత్సరాల్లోనే మన పార్టీ 7 రాష్ట్రాల్లో విస్తరించి ఉందని ఆయన అన్నారు. అదేవిధంగా కొత్త పార్టీ పాత పార్టీ అని కాదు, కానీ ఈ రోజు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్తో పాత పార్టీలు కూడా పోటీ పడుతున్నాయని ఆయన అన్నారు. రానున్న రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ చాలా దృఢంగా ఉండబోతుందని ఆర్ మణినాయుడు వెల్లడించారు. నమస్కారం, నా పేరు ఆర్ మణినాయుడు, ఆంధ్రప్రదేశ్ ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్రీయ ఇన్ఛార్జ్. ఈరోజు ఏడేరులో మన మీటింగ్ పెట్టుకుంటుంది. అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్లో అరకు వ్యాలీ, ఈ ఒక పాడేరు కాన్స్టిట్యుయెన్సీ రెండు మనకి చాలా స్ట్రాంగ్ అయిన కాన్స్టిట్యుయెన్సీస్. ఇక్కడ మన వాలంటీర్ మ్యాపింగ్ కూడా చాలా బాగా జరిగింది. ఇక్కడ ప్రజలు కూడా చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చి మన సభ్యత తీసుకుంటున్నారు, మన ఆమ్ ఆద్మీ పార్టీని కోరుకుంటున్నారు. అంబేద్కర్ ఆశయాలతో మన అరవింద్ కేజ్రీవాల్ గారు ఈ మన ఆమ్ ఆద్మీ పార్టీని దేశవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగనే మీరు చూసుంటారు, చాలా అంటే అపోజిషన్ అంటే మొన్నటి పార్టీ ఉంటుంది. బట్ మొన్నటి పార్టీ అంటే 10 సంవత్సరాలు 12 సంవత్సరాల్లో ఈరోజు మనం 7 స్టేట్స్లో ఉన్నాం. మన ప్రెజెన్స్ అనేది 7 స్టేట్స్లో ఉంది. సో ప్రతి ఒక్క పార్టీ కొత్త పార్టీగా ఉండొచ్చును, మొన్న పార్టీగా ఉండొచ్చును. ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీతో పెద్ద పార్టీస్ కూడా ఈరోజు భయపడుతున్నారు, ధరిస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ గారితో ధరిస్తున్నారు. అది మీరు చూసుంటారు, ఢిల్లీలో ఎలా మన లీడర్స్ పైన ఎలా చేస్తున్నారు. సో రాబోయే ఒక రోజుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఒక స్ట్రాంగ్గా ఒక ఆల్టర్నేట్గా ఆంధ్రప్రదేశ్లో వస్తున్నారు. మా ఒక ఫోకస్ ఏంటంటే రాబోయే ఒక లోకల్ ఎలక్షన్స్ అంటే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఆ స్థాయిలోంచి స్టార్ట్ చేసి ఎమ్మెల్యే, ఎంపీ వరకు ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో కంటెస్ట్ చేసేట్టుగా మనం ఒక ఆర్గనైజేషన్ అనేది తయారు చేసుకుంటున్నాం. చాలా డిస్ట్రిక్ట్లో అయితే విలేజ్ లెవెల్ వరకు, బూత్ లెవెల్ వరకు కూడా మనకి వాలంటీర్స్ ఉన్నారు.
కొద్ది డిస్టిక్లో మనకి అసెంబ్లీ వరకు ఉన్నారు, కొద్ది డిస్టిక్లో మండలాల వరకు ఉన్నారు. సో రాబోయే రోజుల్లో దాన్ని మనం బూత్ లెవెల్ వరకు తీసుకెళ్లాలనేసి మన ఈ పార్టీ విస్తరణ ఒక ప్రాసెస్లో ఈరోజు ఇక్కడ ఈ నియోజకవర్గంలో మీటింగ్ పెట్టుకుంటే దానికోసం ఇక్కడికి వచ్చిన ఒక మీటింగ్ అనేది. థ్యాంక్ యూ, నమస్తే. అదేవిధంగా సిరా రమేష్ నాయుడు మాట్లాడుతూ త్వరలోని ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో మేనిఫెస్టోను ప్రారంభించనుందని, ఆమ్ ఆద్మీ పార్టీ ఎప్పటికీ స్పెషల్ స్టేటస్ని కట్టుబడి ఉందని ఆయన అన్నారు. అదేవిధంగా స్థానిక సమస్యల మీద కూడా మా పార్టీ మేనిఫెస్టోను విడుదల చేస్తుందని ఆయన తెలిపారు. ఎక్కడొచ్చినా ఈ స్కీమ్లు ఇవన్నీ కూడా నడుస్తాయి. ఏదైతే మేనిఫెస్టో, జాతీయ మేనిఫెస్టో ఉందో దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో స్పెషల్ స్టేటస్ అన్నది ఎప్పటి నుంచో ఊరిస్తున్న ఒక అంశం. ఆమ్ ఆద్మీ పార్టీ ఎప్పుడు కూడా స్పెషల్ స్టేటస్కి కట్టుబడి ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రమే ఈరోజు రాష్ట్రంలో ఉన్న పార్టీల్లోని స్పెషల్ స్టేటస్ పూర్తిగా కట్టుబడి ఉన్న పార్టీ. అందరికీ నమస్కారాలండి. నా పేరు సునాయి గంగరాజు గారు. గౌరవ పెద్దలు మణినాయుడు గారు, మన ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల వ్యవహారాల ఇన్ఛార్జి గారు, వాళ్ళ చేతుల మీదుగా నవంబర్ 26వ తారీఖు నేను విజయవాడలో కండువ వేసుకున్నాను. నేను ఇంకా ఈ పార్టీలో నా పిల్లలతో సహా ఈ పార్టీలోనే మేమంతా సేవ చేస్తున్నాము. ఈరోజు వరకు మన ప్రపంచం బ్రహ్మాండంగా ఉంది బాబు. మా అనేక రకాలైన కార్యక్రమాలు మున్ముందు ఇంకా మరింత ఈ పార్టీని బలోపేతం చేసి మరి మణినాయుడు గారి యొక్క నాయకత్వాన్ని దృష్టిలో పెట్టుకుని అరకు పాడేరు కేజ్రీవాల్ గారికి ఒక కానుకగా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మేము బ్రహ్మాండంగా బలపడ్డాం. మేము కొండ కోణంలో తిరుగుతున్నాం. ప్రజలంతా కూడా నా వెనకాల 50 మంది నుండి 100 మంది వరకు గ్రామంలో నా వెనకాల నడుస్తున్నారు. ఈ సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఆర్ మణినాయుడు, రాష్ట్ర కన్వీనర్ సిరా రమేష్ నాయుడు, మహిళా విభాగ రాష్ట్ర కన్వీనర్ సీతమ్మ, జోనల్ కోఆర్డినేటర్ వరదరాజు, సాచి, అల్లూరు జిల్లా ఇన్ఛార్జ్ సోనాయి గంగరాజు, పార్టీ కార్యకర్తలు మరియు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.